కాంగ్రెస్ ఎగవేత కోతల ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పెన్షన్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఇంటింటికి బంగారం మాటలకే పరిమితమైందన్నారు. గ్రామాల్లో కుక్కలు కరుస్తున్నాయి, హాస్పిటల్స్ లో ఎలుకలు కొరుకుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 217 మంది లబ్ధిదారులకు 49,91,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు హరీష్ రావు. కేసీఆర్ నగర్ 2000 నుంచి బరాబర్ టైం వచ్చింది. వీళ్ళు 4,000 ఇస్తామన్నారు. 4,000 మాకు దేవుడు కానీ ఇచ్చే 2,000 కూడా టైం ఇస్తారు. 2 నెలలకు ఇచ్చేది బాగా పడ్డది. ఇవాళ మనకు జూలై నెల పెన్షన్ రావాలి, ఆగస్టు నెల పెన్షన్ రావాలి. 4,000 ఇస్తామన్నారు, అవి అనేది కానీ ఇచ్చే 2,000 కూడా ఇప్పుడు 2 నెలల నుంచి బాగా పెట్టి వసూలను కోసం ఉంచుకుంటున్నది, వికలాంగులను కోసం ఉంచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. ఆడపిల్లలు పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి ఆయన గారు అన్నట్టు ఏడాది 6 నెలలు 7 నెలలు 8 నెలలు అయినా పెళ్ళైనాక ఈ ప్రభుత్వం చెక్కులు కూడా ఇస్తలేదు. ఆ రోజు ఏమంటారు, కేసీఆర్ లక్షింటుడు మేము తులం బంగారం అంటామన్నారు. తులం దేవుడు ఇచ్చే లక్ష్యం కూడా ఇవ్వలేదు. ఆయనేమో 4,000 అన్నారు, ఇచ్చే 2,000 ఇస్తలేదు. ఈడనేమో తులం బంగారం కలుపుతామన్నారు, ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా ఆగలేదు.